జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీరు చెప్తున్న దాంట్లో ఆర్థిక పరమైనవి అండ్ వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినవి, డిఫెన్స్, హిస్టారికల్ బ్లండర్స్ ని సరిచేయడము, రకరకాల అంశాల గురించి మనం సక్సెస్ స్టోరీస్ చెప్పాం సార్. లోపాలేమీ లేవా? అంటే కొన్ని ఇప్పుడు మనం చేయాలనుకున్నవి చేయకపోవడం కూడా ఒక లోపమే అవుతుంది. నిజానికి టార్గెట్ అచీవ్ అయ్యే క్రమంలో ఇంకా చేయాల్సినవి మిగిలిపోయినవి లేదా మన మన ఎజెండాలో మిగిలిపోయిన అంశాలు ఏవైనా ఉన్నాయా? ముఖ్యంగా భారతీయ దృక్కోణంలో ఆలోచించి చూస్తే సో ఈ మోదీ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్ల పాలనలో షార్ట్ కమింగ్స్ ఏంటి, లోపాలేంటి? ప్రప్రథమంగా చూస్తే కనుక స్టేటస్ కో కంటిన్యూ అవుతుంది. చాలా అంశాల్లో పెద్ద మార్పులు ఏమి తీసుకురాలేదు. స్ట్రక్చరల్ మార్పులు ఏమీ లేవు. దాంట్లో ఎఫిషియన్సీ తీసుకొచ్చారు, పారదర్శకత తీసుకొచ్చారు. దాంట్లో మనకు లంచగొండితనం అనేది పూర్తిగా దాన్ని సిస్టమ్ మొత్తాన్ని అండూ చేయడమో పూర్తిగా మార్చడమో చేయలేదు. అది చేయలేదు. దానివల్ల కొంత లాభము ఉన్నాయి, కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. ఇమీడియట్ గా చేయడానికి కూడా కష్టం. సో వాటిల్లో కొన్ని కీలకమైన మార్పుల్లో కొంత మనం దాన్ని ఫెయిల్యూర్ అందామా, లేకపోతే అది చేసుంటే ఇంకా బాగుండేది అందామా. మొదటిది ల్యాండ్ రిఫార్మ్స్. మనకు తెలుసు, ఫస్ట్ టర్మ్లోనే ఆయన ఒక చట్టం తీసుకొస్తే కనుక వ్యతిరేకత రాగానే దాన్ని విత్డ్రా చేసుకున్నారు. ల్యాండ్ రిఫార్మ్స్ సంబంధించి అగ్రికల్చర్ రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి ప్రాంతంలో కొంత భూమిని అధికరణ చేసుకొని దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలకే లాభం చేకూర్చే దిశగా పనిచేయాలని చెప్పి దాన్ని వాడుకోవాలన్నటువంటి ఒక రిఫార్మ్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది దానికి. అలాగే మనకు తెలుసు ఫామ్ లాస్ తీసుకొచ్చారు. ఫామ్ లాస్ కూడా వెనక్కి తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. చాలా అద్భుతమైన చట్టాలు అవి, అందరికీ లాభం చేకూర్చేటువంటివి, రైతుకు చాలా లాభం చేకూర్చేటువంటివి. ఒక పంజాబ్లో ఒక వర్గం మాత్రమే దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు, కానీ మిగతా దేశం అంతా సంతోషంగానే ఉన్నారే. అయినా దాన్ని విత్డ్రా చేసుకున్నారు. అది మనం ఒక యాంగిల్లో చూస్తే కనుక బహుశా అది ఒక విధమైనటువంటి లోపమే అని చెప్పాలి. అది ఫెయిల్యూర్ కింద మనం భావించాలి. అలాగే మనం చూస్తే పోలీస్ అండ్ అడ్మినిస్ట్రేషన్. కరెక్ట్. ఇప్పటికి కూడా పోలీస్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి చట్టాలు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి 1857 తర్వాత ఈ దేశాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు తీసుకొని చట్టాలు ఇప్పుడు కూడా పనిచేస్తున్నాయి. మొన్న ఈ మధ్యన మార్చారు కదా ఐపీసీని, సిఆర్పీసీని చేశారు. కొంత స్ట్రక్చరల్ చేంజెస్ జరిగినా కానీ ఇంకా అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ జరగలేదు. ఓకే. చట్టపరంగా మార్పులు చేశారు. అది కూడా ఇప్పుడు జూలై 1 నుంచి ఎప్పటి నుంచో అప్లికబుల్ ఉంది. అది ఓకే. ఇంకా అది అమలు అవ్వలేదు. ఓకే. పోలీస్ రిఫార్మ్స్ చేయవలసి ఉంది. ఎందుకంటే పోలీస్ ఎవరినైనా ఎక్కడి నుంచి ఎక్కడైనా అరెస్ట్ చేయొచ్చు. అటువంటి శక్తులు వాళ్ళకు ఉన్నాయి. ఇటువంటి చాలా పవర్స్ని బ్రిటిష్ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ దగ్గర. అటువంటివి కొన్ని మార్పులు చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. బహుశా అక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ మనం చేయవలసి ఉంది. అలాగే జ్యుడిషియరీ, ఫర్ ఇన్స్టెన్స్ ఎన్జిఏసి ఏదైతే వచ్చిందో, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ ఏదైతే ఉందో దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించిన తర్వాత ఎటువంటి మార్పులు లేవు. సేమ్ కొలీజియం నడుస్తున్నది, కొలీజియం వ్యవస్థ నడుస్తుంది, అలాగే ఉన్నది. వాళ్ళకి ఇప్పుడు కూడా సమ్మర్ వెకేషన్స్ ఉన్నాయి, వింటర్ వెకేషన్స్ ఉన్నాయి. పాత పద్ధతిలో నడుస్తుంది ఇప్పటికి కూడా. కొన్ని లక్షల కేసులు కోర్టుల్లో పెండింగ్ ఉన్నాయి, కానీ దానికి బహుశా దానికి ఇవ్వవలసినటువంటి ఫోకస్ ఈరోజు మనం కోర్టుల్లో చూడట్లేదు. ఓకే. ప్రభుత్వం నుంచి బహుశా దాంట్లో ఇంకొంత అమెండ్మెంట్స్ తీసుకొచ్చి దాంట్లో ఏమైనా పారదర్శకత తీసుకొచ్చి దాన్ని రిఫార్మ్ చేయగలిగితే బాగుంటుంది. బహుశా ఆ రంగంలో పెద్దగా జరగలేదని అనుకోవాలి. అలాగే ఎలక్టోరల్ రిఫార్మ్స్. ఎలక్టోరల్ సక్సెస్ మనకు ఉన్నది. ఎలక్టోరల్ ఈవీఎంస్ కావచ్చు, దాన్ని పారదర్శకంగా చేయగలుగుతున్నాము, కంట్రోల్ చేయగలుగుతున్నాము. కానీ ఎలక్షన్స్లో ఉన్నటువంటి ధనాన్ని మనం ఈరోజు కూడా ఆపలేకపోతున్నాం. చిన్న మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర నుంచి తీసుకొని ఎంపీ దాకా ఎన్ని వేల కోట్లు ఖర్చు అవుతున్నాయో మనకు తెలుస్తోంది. అందరికీ తెలిసిన విషయం, కానీ నేను ఎందుకు ఆపలేకపోతున్నాం. చాలా క్యాష్ రూపేణ పట్టుకుంటున్నారు, కానీ అయినా లీకేజెస్ అనేవి ఉన్నాయి, ఖర్చు అన్నది చూస్తూనే ఉన్నాం. అలాగే బహుశా ఇంకా నెక్స్ట్ స్టెప్ దేశం చేయవలసింది ఏంటంటే ఆధార్తో లింక్ చేయడం, లేదా మన ఐరిస్, మన బయోమెట్రిక్ తోటి చేయడంతో రిగ్గింగ్ ఆగిపోవచ్చు. ఇటువంటి ఇంకొన్ని మార్పులు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. బహుశా 3వ టర్మ్లో చేస్తారని మనం అనుకుందాం. ఓకే. అలాగే మనం చూస్తే కనుక ఉచితాలు ఏవైతే ఇవ్వాల్సి వస్తుందో, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఎలక్టోరల్ సిస్టంలో ఇవ్వక తప్పదు. మనకు ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేదా మనకు ఇతరత ఆవాస్ యోజన కావచ్చు, ఉజాలా స్కీమ్, ఇటువంటి గత ప్రభుత్వాలు కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, చాలా ప్రజలకు ఏదైతే సంక్షేమ పదాల కింద ఇస్తున్నామో, సోషలిస్టిక్ స్ట్రక్చర్ ఏదైతే ఇస్తున్నామో, ప్యూర్ ఎకనామిక్ పరంగా చూస్తే కనుక దానివల్ల మనకు ఉండవలసినటువంటి ధనం లేదు. కాబట్టి మన అసెట్స్ని పెంచుకోవట్లేదు. ఓకే. మన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఎయిర్పోర్ట్స్, మన సీ పోర్ట్స్ కావచ్చు, ఇతరత్ర మన కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కావచ్చు, మన ఆయుధ సామాగ్రి కావచ్చు, వీటి మీద ఇన్వెస్ట్ చేయలేకపోతున్నాం మనం. కాబట్టి ఆ మేరకు కొంత ఇంకా సోషలిజం తగ్గించవలసిన ఆవశ్యకత ఉన్నది. మనకు ఈ ఉచితాలను కొంత తగ్గించవలసిన పరిస్థితి ఈరోజు ఉన్నది. బహుశా దాంట్లో జరగవలసినంత మార్పులు జరగలేదని మనం అనుకోవాలి. ఓకే. చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నాయి. కేరళ ప్రభుత్వం తీసుకుందాం, పంజాబ్ ప్రభుత్వం తీసుకుందాం, ఉచితాలు ఇచ్చేసే ఢిల్లీ ప్రభుత్వం కూడా. ఇవన్నీ ఇలా చేయడం వల్ల చాలా రాష్ట్రాలు ఈరోజు ఎన్నో అప్పుల్లో కూరుకుపోయి
వాళ్ళకు ఈరోజు అప్పులు తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో వచ్చారు. కేరళ ప్రభుత్వం అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళింది, మా అధికారం మేము పైసలు కావాలన్నారు వాళ్ళు. సుప్రీంకోర్టు ససేమిరా కేంద్ర ప్రభుత్వం పెట్టిన రూల్స్ని మీరు అధిగమించలేరు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దీనివల్ల మనకి ఏమైందంటే ఒక విధమైనటువంటి స్టేట్స్ని కేంద్ర ప్రభుత్వం బహుశా కంట్రోల్ చేయవలసినంత కంట్రోల్ చేయలేదేమో అని ఒక ఒపీనియన్ మనకున్నది. అలాగే బెంగాల్లో చూసాం మనం, ఎలక్షన్ తర్వాత జరిగినటువంటి ఘర్షణలు ఏవైతే ఉన్నాయో అప్పుడు బహుశా సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా జోక్యం చేసుకుంటే బాగుండేది అన్నటువంటి అభిప్రాయం చాలామంది వ్యక్తం చేశారు. కాబట్టి స్టేట్స్ చేస్తున్న తప్పిదాలని సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్ చేయవలసినంత కంట్రోల్ చేయట్లేదేమో, డెమోక్రసీ ఉండవలసిన పాళ్ళ కంటే ఎక్కువ ఉన్నదేమో అని చెప్పి ప్రశ్నలు వస్తున్నాయి. ఓకే, ఇక్కడ డెమోక్రసీ లేదు, నియంతృత్వం ఉన్నది అని చెప్పి విదేశాల్లో వాళ్ళు చాటేస్తున్నారు. కానీ అసలు చూస్తే కనుక డెమోక్రసీ ఉండవలసిన దానికంటే ఎక్కువ ఉందని మనం భావించాలి. ఓకే, బహుశా వీళ్ళ మీద కొంత ఎక్కువైంది. వీళ్ళని నియంత్రించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. ఫిజికల్ డిసిప్లిన్ కావచ్చు, లేదా లా అండ్ ఆర్డర్ కావచ్చు, ఈ అంశాల్లో అంతా కూడా ఈ రోహింగ్యాలను ఎలా ఆలోచిస్తున్నారు, ఇటువంటివన్నీ కూడాను బహుశా ఇంకా కొంత కంట్రోల్ తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది నేను భావిస్తాను. యూపీఏ క్రైమ్స్ ఫర్ ఇన్స్టెన్స్, ఓకే, 2G స్కామ్ ఉంది మనకు, వాటికి కొలికి రాలేదు. అలాగే ఎన్నో స్కామ్స్ ముందర చేశారు. ఈవెన్ నేషనల్ హెరాల్డ్ కేసు కావచ్చు, ఎన్నో కేసులు, వాటికి ఏవి కూడాను మనం ఈరోజు జడ్జిమెంట్స్ రాలేదు దేనికి. సో అది ఒక షార్ట్ కమింగ్ కిందే మనం భావించాలి, అది ఒక లోపం కిందే భావించాలి మనం. 2G కేసులో వాళ్ళని వదిలేయడం చూసాం మనం, కనిమొళిని, ఏ రాజాని, వీళ్ళందరూ వదిలేశారు. కాబట్టి అది బహుశా ఎక్కడో ఫెయిల్యూర్ ఉందని మనం యాక్సెప్ట్ చేయాలి కదా. మరి అన్ని ఘోటాలా చేశారని చెప్పి మీరు ఎలక్షన్లో చెప్పినప్పుడు మరి వాళ్ళని శిక్షించవలసిన బాధ్యత కూడా మీకే ఉంది కదా. అంటే మోదీ గారు ఒక ర్యాలీలో 2019 ఎలక్షన్ కంటే ముందర ఒక ర్యాలీలో ఆయన ఏం చెప్పారంటే, బహుశా గోవాలో అనుకుంటాను, గత అయిపోయింది, ఇప్పటి నుంచైనా మనం దేశాన్ని బాగు చేసుకుందామని. అంటే పాతది తవ్వుకుంటూ దాని మీద మనం పడున్నామంటే మన శక్తి వేస్ట్ అవుతుంది అక్కడ అన్నటువంటి భావజాలం ఆయనకు ఉండేటప్పుడు. కానీ శిక్షించవలసిన వాళ్ళని శిక్షించకపోతే ఇంకా ఆ తప్పిదాలు చేసేటువంటి ప్రమాదాలు ఉన్నాయి కదా. అందుకని బహుశా ఆ విషయంలో కొంత జాప్యం జరిగిందనే మనం ఒప్పుకోవాలి. ఓకే, ఈ రెండు అంశాలు, సక్సెస్ అండ్ కొన్ని లోపాలు, దాని ఫెయిల్యూర్స్ అనకుండా షార్ట్ కమింగ్స్ అని అనాలి. మనం నిజానికి చేయాల్సినవి చేయలేదు, అనుకున్న టైం కాలేదు. నిజానికి ఏదో చేసి విఫలమైన పరిస్థితి కంటే కూడా